శక్తి గల వారు ఎవరైనా ఉంటే ఇటవసప్ప దేవాలయానికి వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరాలని దేవుని ప్రార్థిస్తున్నాము. విశ్వనాథ, బండూరు విశ్వనాథ్ మా పేరు. మేము సోమవారం కానీ అమాసలు కానీ పూజ చాలా ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి జరుగుతా ఉంది పూజ. ఆయన నమ. మేము దగ్గర ఇప్పుడు నేను ఇక్కడ 55 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి ఇప్పుడు 74 సంవత్సరాలు. అప్పటికే పెద్దలు అంటూ ఉండరు ఇక్కడ వచ్చేసి వీళ్ళది బండూరు దేవగిరి మా మామూలు వాళ్ళు వచ్చేసి ఇంటి దేవుడు అనమాట. వీళ్ళు కొట్టూరు బసవేశ్వర ఇంటి దేవుడు. అంత దూరం పోలాక ఆనాడు వీళ్ళు ఇక్కడే నిర్ణయం చేసుకొని ఈ నలుగురు వీళ్ళంతా కలిసి మాట్లాడుకొని నలుగురు ఇక్కడ భూములు ఇచ్చి సొంతంగా పట్టా భూములు ఇచ్చి ఇక్కడ సొంతంగా కష్టపడి గుడి కట్టుకొని 60-70 సంవత్సరాల నుంచి సొంతమే పూజ చేసుకుంటున్నారు. వీళ్ళు ఒకరు తప్పితే ఒకరు వీళ్ళ అన్నదమ్ములు సొంతం పూజ చేసుకుంటుంటారు. ఆయన అప్పటి నుంచి ఆయన మంచి చెడ్డ మహిమలు చూపించుకుంటూ వచ్చినాడు. అప్పటి నుంచి ఆ రోజు ఇప్పుడు 80 సంవత్సరాల క్రితం నీళ్లు లేవు. అప్పుడు కాలువ లేదు, నీళ్లు లేదు. అప్పుడు ఈడ ముసలి వాళ్ళు ఈడ నీళ్ళు ఎట్లా ఏం కథ అంటానంటే దేవుడు ఉన్నాడు ఏంటో చెప్పంటానని అప్పుడు ఈడ పూజ చేసి కాయ కొట్టండి అంటానంటే పూజ చేసి కాయ కొడితే ఇంత మట్టంలోనే 3 అడుగులు 4 అడుగుల్లోనే నీళ్లు తీర్థం. అక్కడి నుంచి అక్కడ ప్రవేశం అనమాట. వాళ్ళు కింద చూస్తే అక్కడి నుంచి సరోవరము జల మాదిరిగా కనబడింది. అదే తీర్థం మాదిరిగా చేసుకున్నాను. అదే తీర్థం ఎవరికి ఏ జబ్బు వచ్చినా ఏమొచ్చినా అది తీసుకొని ఇక్కడ దేవుని దగ్గర పెట్టి పూజ చేసుకొని ఒక 5 సోమవారాలు కానీ ఇంకోటి కానీ ఒక బోర్ వేయినాయి, పంట పెట్టినాయి, ఇంకోటి చేయని ఏదైనా కాయలాలు మంచి చెడ్డ ఏదైనా అన్ని రకాలుగా ఏదో చేసుకొని మొక్కుంటే ఆయన అంత విధాలుగా అందరినీ చూసుకుంటూ వచ్చినాడు. ఏమని చెప్పండి. ఇంతకుముందు ఎందుకు 55 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏమీ లేదు. ఇదే టర్నింగ్లో నా పెండ్లు ఎప్పుడే నిష్కారణంగా బండి పడింది అనమాట. 6 బండ్లు కట్టించుంటే ఒక బండి వాటి పడింది. మేము ఏమంటానంటే పెద్దలంతా వచ్చినాయి. ఏమంటారంటే మీరు పొరపాటు చేసినారు, ఇక్కడ దిగి నీకు నమస్కారం చేసుకొని పోవాల్సింది, మీరు చాలా ఇది చేసినారు అని. ఒక 100 సంవత్సరాల క్రితం ఈ గుడి కట్టేటప్పుడు 80 సంవత్సరాల క్రితం అక్కడ గుండు ఉంది. ఆ గుండు తీసుకుపోయినారు. గుండు తీసుకుపోయింటే మళ్ళీ అదే గుండె ఈయన తెప్పించేంత వరకు వాళ్ళకి క్షేమ కాలేదన్నమాట. ఆ గుండు కూడా ఈయన దగ్గర మడి చేరిందనమాట. ఎక్కడ కఠినంగా ఎవరు దుర్మార్గం పని ఎవరు చేస్తారో వాళ్ళు మాత్రం ఈయన దగ్గర లేదు. సంతోషంగా ఎవరు ఏం వేడుకొని ఏం చేసుకుంటారో వాళ్ళకు మాత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పొచ్చు. వాళ్ళు ఏ పని అయినా కానిలే. మొన్న కూడా ఒక జగమ ఆ పిల్లోడు స్వామి మొక్కను పోయా, వాళ్ళ అన్నదమ్ములు పేచి ఉన్నింది తెగిపోయా. ఎన్నో సమస్యలు, ఒకటి కాదు ఎన్ని ఇదేం చెప్పంటారు. నాకు కూడా మొన్నే ఇప్పుడు ఎంత కలిసి కూడా ఇప్పుడు ఒక నెల కిందట వస్తూ ఉన్నాను. అక్కడ టర్నింగ్లను ఊరికే మా పిల్లోడు నేను భవిత్ర మనముడు నేను దగ్గరకు వచ్చింది. కొంచెం 3 అడుగులే ఉండేది. పెద్ద సర్పము బ్రహ్మాండ మురుగ రోడ్డు వెడల్పు ఉంది. చూస్తేనే గుండెలు చల్లగా అట్లే నిలబెట్టినాం బండి. ఇట్లా బుస్ అంటే ఇద్దరికి కొడుతుంది అనమాట. చేస్తూనే ఏమప్పా ఇది ఇట్లా అంటే సరేలే ఆయనే ఉన్నాడు, ఇట్ల బస్ ఉన్నాడులే, నువ్వేం బెదపడద్దు, ఆయనే పోతాడు అనే తలకల్లి పైకి ఇట్లా పడగెత్తి ఇంత తెలుపు పిల్లోళ్ళు చదువుకుంటే పలుక అంతెత్తు వెడలపై సర్పం అది. చూస్తే ఇప్పుడు ఇట్లా కళ్ళెత్తి ఇట్లా చూస్తే నమస్కారం తండ్రి, నాకు దావిడేంటి ముందరికి ఇక్కడ వచ్చి గుడితోటి ఇక్కడ వచ్చేది సర్పం వాడి వెనక్కినే నాకు దావి ఇచ్చిడిసా, వెనక్కినే పోయిడిసా. ఇట్లే సేమ స్వామి పున్నట్లే ఉన్నాడు. ఇట్లా కొడితే మాకు ఇద్దరికి కొడుతుంది ఆ సర్పం. అటువంటి సర్పం నేను ఎప్పుడు నా జీవితంలో నేను చూడలేదు. అంత వెడల్పు ఉండేది మాత్రం. ఆయన పేరు ఎత్తుకుంటేనే అట్లే ఇట్లా చూసి అట్లే వెనక్కి పోయిడిసి అట్లా. ఇప్పుడు కూడా గుగ్గురికాయలు పోస్తాను నాకు ఆ సర్పం నెప్ చేసుకుంటే. అటువంటి మహిమ అయింది. చాలా పెద్దవాడు. ఏదైనా కానీ పిల్లలు కానీ పిసుగులు కానీ వాళ్ళు ఏదో ఇక్కడే కూర్చొని మా వాళ్ళే, నా భార్య చనిపోయా, మా వాళ్ళే ఒక 5-6 మందికి చెప్పింట నడుచుకోమ్మా ఇక్కడ అంటానండి. వాళ్ళకి సంతతి కూడా అయ్యింది. ఇక్కడ వాళ్ళ పేర్లు నాకు తెలియదు. సంతతి కూడా అయ్యింది, వాళ్ళకి సంతతి కూడా అయ్యింది. వాళ్ళు చేసుకున్నారు అన్ని రకాల. ఏదో ఆయనకి ఇంకా ముందుకు ఇంకా మరి దేవుడు ఏమేమో అప్పుడు ఏమి లేదు. ఇక్కడ ఏమవుతానంటే ఏదో కొద్దిగా ఇంప్లిమెంట్ మాకు కూడా దేవుడిస్తే వెనక ఏమి లేదు, కొద్దిగా అంతట్లా వెనక కొద్దిగా కాంక్రీట్ ఒకటి వేపించి వాళ్ళే షామ్యాన్లు తెచ్చుకొని ఇదే తీర్థమే నీళ్లు భక్తులు ఎవరైనా కానీ పెండేళ్ళు ఏమైనా చేసుకుంటే వాళ్ళకి చేసుకుంటే వాళ్ళే ఏదైనా చెట్టు ఏదైనా టెంకాయ ఏదైనా పెట్టుకుంటే ఇక్కడ పూజారి మంచి చెడ్డ వాళ్ళు భక్తులు ఏదో చేసుకుంటే పెండేళ్ళు చేసుకునే నీళ్ళు సౌకర్యం చేసిస్తాం వాళ్ళకి. భక్తులు ఎవరైనా రాని వాళ్ళకి ఏదో మాకు తెలిసింది
వాళ్ళు వారసులు వాళ్ళకి సహాయం ఉండి వాళ్ళు చేస్తారు. నాదంటూ నేనంటూ ఏం లేదు, నేను కూడా భక్తుడే, నేను అదంతా ఏం లేదు. ఏదో చేసుకున్నాను, ఏదో ఈయన గురించి నాకు ఏదో తెలుసు కాబట్టి 50 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాను. నేను మహాత్ముని పెద్దోడు, ఈయన అనిపించబడినాను. ప్రతి ఇంత పిల్లలకు కూడా తెలుసు 4:30 ఇది ఉండేది, ఇది ఉండేది ఇప్పుడు 2.